శ్రీ సత్యసాయి జిల్లా గరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ ను మేనమామ ప్రసాదే హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం మేనమామ ప్రసాద్ ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలుడు హర్షవర్ధన్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనమామ ప్రసాద్ పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మేనమామ ప్రసాద్ ను పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే హర్షవర్ధన్ ను హత్య చేసినట్టు నేరం అంగీకరించాడు మేనమామ ప్రసాద్. జౌకుల అటవీ ప్రాంతంలో బాలుడు మృతదేహం లభ్యమైంది. బంధువులే తమ కుమారుణ్ణి హత్య చేయడంతో గుండెలు పగిలేలా తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మేనమామ ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ ను మేనమామ ప్రసాదే హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం మేనమామ ప్రసాద్ ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలుడు హర్షవర్ధన్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మేనమామ ప్రసాద్ పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. హర్షవర్ధన్ ను ప్రసాదే హత్య చేసినట్టుగా తేలింది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. జోష్న తలపుల మండలం గరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అయితే 4 ఏళ్ల చిన్నారి హర్షవర్ధన్ కనిపించట్లేదంటూ తల్లిదండ్రులు చేసినట్టు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆరా తీశారు. అయితే ఇవాళ అడవిలో అతను ఒక శవమై కనిపించాడు. జౌకల అటవీ ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. దీని మీద పోలీసులు విచారణ చేసే బంధువు ఏదైతే మేనత్త భర్త ప్రసాద్ ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా ఏదైతే నిన్న అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినటువంటి చిన్నారి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందినటువంటి హర్షవర్ధన్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కావడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ రోజు ఏం జరిగిందన్న దాని మీద విచారణ చేపట్టారు. అయితే ఈ రోజు చూసుకుంటే జౌకల అటవీ ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. సమీప బంధువులు ఏదైతే నిన్న ఆ మధ్యాహ్నం ఇంటి దగ్గర వదులుతా అని చెప్పి పొలంకి వచ్చినటువంటి ప్రసాద్ బాలుడిని తీసుకెళ్లాడని చెప్పి స్థానికులు చెప్పడంతో ఒకసారిగా పోలీసులు ప్రసాద్ అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తనకేం తెలియదు అని చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు ఈ ఏదైతే సాంకేతికంగా ఆధారాలు బట్టి విచారించిన నేపథ్యంలో ప్రసాద్ విద్యార్థిని అడవిలోకి తీసుకువెళ్లి గొంతు నుండి హతమార్చినట్లు కూడా పక్కగా పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. అయితే